మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం. మన రికార్డింగ్లో 37వ నెంబరు 4వ అధ్యాయమైన జ్ఞానయోగం అనే దాంట్లో 6వ శ్లోకం చదువుకుంటున్నాము. నేను అనే ప్రజ్ఞతోనే, అంటే అంతర్యామి ప్రజ్ఞతోనే మొత్తం అంతా కూడా నిండి ఉన్నదన్నమాట. ఏది ఉన్నదో అది అంతర్యామి ప్రజ్ఞ మాత్రమే అని చాలా క్లియర్గా చక్కగా చెప్తున్నారు. దీనికి ఖండత్వం అంటే విభజన అనేది ఏమాత్రం ఉండదు. ఈ అంతర్యామి ప్రజ్ఞని మనం ముక్కలు చేద్దామన్నా కూడా చేయలేం. అది ఒకటే ప్రజ్ఞ. దాన్ని భాగాలుగా ముక్కలుగా మనం చేయటం అనేది మన చేతుల్లో పని కాదు. అది చేయలేరు ఎవరు కూడా. ఎట్లా అయితే విద్యుత్తుని ముక్కలు చేయలేమో, ఎలక్ట్రిసిటీ ఉంది దాన్ని ముక్కలుగా చేద్దామంటే చేయలేం మనం. ఎట్లా అయితే సముద్రాన్ని ముక్కలుగా చెయ్యలేమో, ఆకాశాన్ని ఎలా విభాగాలుగా చెయ్యలేమో, అదేవిధంగా మన ప్రజ్ఞను కూడా ముక్కలు చేయటం అనేది సాధ్యం కాదు. ఈ ప్రజ్ఞనే దైవము అంటారు. అంటే సర్వత్రా ఉన్న ఒకే ఒక ప్రజ్ఞ కాబట్టి దీన్ని దైవము అంటారు. దీనికి ఏ రకమైనటువంటి చ్యుతి లేదు, ఏ రకమైన బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు, ఎప్పుడూ ఉండేటటువంటి ప్రజ్ఞ ఇది. దీనికి ఖండత్వం అనేది అస్సలు ఉండదు. కాబట్టి జన్మలు కూడా ఉండవు. దీనికి జన్మలు లేకపోయినా కూడా ఇదే ప్రజ్ఞ నీవు అనే పేరుతో మళ్ళీ జన్మిస్తూనే ఉంటుందిట. నీవు అనబడే ప్రజ్ఞగా జన్మిస్తూ ఉంటుంది. అంటే మనము మన నీడ లాగా, నీడ ఎట్లయితే వెలుగులో నిల్చున్నప్పుడు నీడ ఎలా అయితే తప్పదో, అదేవిధంగా నేను జన్మించడు కానీ నీవు అనబడే ప్రజ్ఞలుగా జన్మిస్తూనే ఉంటుంది. అంటే రెండో వస్తువుగా జన్మిస్తూనే ఉంటుంది ఈ ప్రజ్ఞ. ఇట్లా పుట్టడం పోవటం అనేది దానికి, ఆ ప్రజ్ఞకి చాలా సహజం అన్నమాట. అదే దాని ప్రకృతి. ఆ ప్రజ్ఞ యొక్క ప్రకృతి ఏమిటంటే వ్యక్తం అవ్వటం, మళ్ళీ మాయమైపోవటం, వ్యక్తం అవ్వటం, మాయమైపోవటం. అది అంటే మనకి కనపడకుండా వ్యక్తము అవ్యక్తము అనే రెండు స్థితుల్లో ఉండేదే ఈ ప్రజ్ఞ అన్నమాట. సో సముద్రం అలలలాగా, సరస్సులో తరంగాల్లాగా అవి విడిపడినట్టే అనిపిస్తాయి మనకి. సముద్రంలోంచి అలలు పైకి లేస్తాయి, బుడగలు పైకి లేస్తాయి, తుంపర్లు పైకి లేస్తాయి. అట్లాగే తరంగాలు విడివిడిగా చుట్టుకుంటూ తరంగాలు బయటికి వెళ్ళిపోతున్నాయేమో అనిపిస్తుంది. అది దాన్ని అలా కనపడటం దాని సహజ గుణం అంటున్నారు. ఈ ప్రజ్ఞ ప్రకృతిని అనుసరించి అధిష్ఠించి ఖండములుగా జీవులుగా జన్మిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుంది? ప్రకృతిని అనుసరించే, అంటే నేచర్తో ఉంటుంది. ఏ రకంగా నేచర్తో డీవియేట్ అవ్వదు. నేచర్ ప్రకారమే, ప్రకృతి ప్రకారమే ప్రకృతిని అధిష్ఠించి అంటున్నారంటే ప్రకృతితో సహాయంతోనే విడివిడిగా జీవుల్లాగా జన్మిస్తూ ఉంటుందిట. విభిన్న జీవులుగా, అంటే వేరే జీవులుగా పుట్టడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇది అంటున్నారు. అఖండ ప్రజ్ఞకు జన్మలు ఉండవు. విద్యుత్తు శక్తిగా ఉన్నప్పుడు ఒకే శక్తి, ఒకటే ఎనర్జీ, మనకు కూడా తెలుసు ఆ విషయం. కానీ బల్బులాగా, ఫ్యాన్లలాగా వేరే ఆకారాలను వెలిగిస్తూ పని చేయిస్తూ ఉంటుంది విద్యుత్తు. అది కూడా మనకు తెలుసు. విద్యుత్ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే మనకు తెలియదు అనే నిజానికి చెప్పాలి. ఎలా డిస్క్రైబ్ చేస్తాం అసలు దాన్ని? వినేవాడికి ఎట్లా అర్థమవుతుంది? అదే రకంగా ఎన్నో సృష్టి రహస్యాలు ఎంతమంది జీవులలో ఎట్లా దాగి ఉన్నాయో మనం నిజంగా చెప్పలేము. ఖండజ్ఞానానికి జన్మలు తప్పవు. అఖండ జ్ఞానానికి పుట్టుక చావు ఉండదు. ఇంత మటుకు గట్టిగా చెప్పుకోవచ్చు మనం. ఏ రకమైన సందేహం లేదు ఇందులో. ఏ దేహం అయితే కనబడుతూ ఉందో దాన్ని తాను అనుకుంటాడు కాబట్టి దేహం అది పోయినప్పుడు తను కూడా పోతానని అనుకుంటూ ఉంటాం మనం. దేహమే నేను అనుకునేవాడికి దేహం పోగానే తనే పోయినట్టుగా ఉంటుంది. పోవటం సహజం, మనుషులు పోతారు కదా. దేహాలు పోతాయి అనడు. ఎందుకంటే అంత టు ది పాయింట్ మాట్లాడటం, ఆ గ్రహింపు, ఆ విజ్డమ్ మనకి లేదు. అందుకని పోతారు కదా ఎవరైనా అంటాడు. ఎవరు పోరు. జీవుడు ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని పొందుతాడు అంతే. తాను దేహము, తనకి కనపడేది తాను అని అనుకోవటమే అసలు పొరపాటు. మనకు కనపడేది మనం ఎట్లా అవుతాం? చూసే నేను విడిగా ఉన్నా కదా,
కానీ అది కూడా మనకి తెలియకుండా మాయ మనల్ని కట్టిపడేస్తుంది. అది భగవంతుడి మాయే. ఈ ఆట కోసం అని చెప్పి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడిగా పెట్టకుండా దైవం ఈ మాయని పడేసేసాడు. ఈ మాయ ఏం చేస్తుంది? ఉన్నదాన్ని లేదు అని అన్నట్టు చేస్తుంది, లేని దాన్ని ఉంది అని చూపిస్తుంది. సో ఇట్లాంటి జీవుడి ప్రజ్ఞ లిమిటెడ్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండేటటువంటి జీవుడి ఖండ ప్రజ్ఞ చాలా లిమిటెడ్గా ఉంటుంది. మాటలోనే ఖండ ప్రజ్ఞ అంటున్నాం కదా, అంటే ఒక ముక్క, ఈ ముక్కలుగా అయిపోయిన ప్రజ్ఞ న్యాచురల్గా అంత స్ట్రెంగ్త్ ఉండదు దానికి ఈ లిమిటెడ్నెస్ అనేది న్యాచురల్ అన్నమాట. ఆ ప్రజ్ఞను అఖండ ప్రజ్ఞగా మార్చుకోవడం, ఇది నేను లిమిటెడ్ కాదు, నేను అన్లిమిటెడ్ అని తెలుసుకోవడమే మానవ జీవితానికి ముఖ్యంగా. మనం మనిషిగా ఎందుకు పుట్టామంటే ఈ విషయం తెలుసుకోవడానికే పుట్టాం. మనం ఏమిటి అని తెలుసుకోవడానికి పుట్టాం. దైవము అంటే అఖండత్వం నుంచి ఖండ ప్రజ్ఞగా కనపడటం, అంటే అది అఖండత్వం. దైవం అంటే అఖండత్వం. ఒకే వస్తువు, ఒకే ఎనర్జీ, దాన్ని ముక్కలుగా చెయ్యలేం. అటువంటి ఎనర్జీ చిన్న ముక్కగా కనపడటం, మళ్ళీ అక్కడి నుంచి అఖండ ప్రజ్ఞకి వెళ్ళటం. ఏం చేస్తాడు? మానవుడిగా పుడతాడు, సాధనలు చేస్తాడు, తానెవరు అని రమణ మహర్షిలాగా తెలుసుకుని మళ్ళీ తను సమస్తంగా అయిపోతాడు. మొత్తం ఒకే ప్రజ్ఞగా అయిపోతాడు. ఏదైతే ఒకే ప్రజ్ఞ ఉందో అదే తాను అని తెలుసుకుంటాడు. అంటే ఖండత్వం నుంచి అఖండత్వానికి ప్రయాణం. ఇదే నిజమైన అసలు జీవితం, ఇదే నిజమైన ఆట. జీవితం అంతా ఆటగా సాగాలి, కానీ ఇక్కడ ఏ విధమైన సీరియస్నెస్, కొంపలు అంటుకుపోయే విషయాలు ఏమీ లేవు. ఆడుతూ పాడుతూ జీవించడం నేర్చుకోవాలి. ఇది భగవంతుడిని లీల, ఆట. ఎట్లా ఉన్నా పర్వాలేదు, అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ అయిపోతూ ఉండటం అనేటటువంటి గుణం ఉన్నది దీనికి. నథింగ్ టు వర్రీ హియర్. కాసేపు కళ్ళు మూసుకుంటే, కాసేపు ఆగితే అన్నీ అయిపోతాయి. పరిమితత్వం అంటే లిమిటెడ్నెస్ తొలగిపోయి అపరిమితత్వంలోకి, అంటే దైవంలోనికి వెళ్ళిపోవటమే. దైవం అనేవాడు అనుభవించబడతాడు. దైవం అనే భావన అనుభవించబడుతుంది అక్కడ. ఎప్పుడు నేను లిమిటెడ్ కాదు, నేను అన్లిమిటెడ్ దైవాన్ని. దైవం అన్లిమిటెడ్గా సర్వత్రా ఉన్నటువంటి దైవమే నేనుగా కూడా ఉంది. నేను విడిగా లేను. ఐఎమ్ నాట్ సో అండ్ సో, ఐ ఆమ్ వన్ విత్ ది టోటాలిటీ అని తెలుసుకుంటాడనమాట. దాన్నే అఖండ ప్రజ్ఞ అన్నారు. ఈ అనుభవం అంతా నిజంగా చక్కటి ఆట, ఒక లీల, ఒక క్రీడ. ఇది నిరంతరంగా సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్క జీవి దేవుడి ప్రజ్ఞను మర్చిపోయి తను ఒక చిన్న రవ్వగా, ఒక చిన్న ముక్కగా తనను తాను భావించుకోవటం, మిగిలిన ప్రజ్ఞని ఆశ్రయించి ఉండటం. మళ్ళీ మనం ఎక్కడ ఆశ్రయించడానికి మనకు ఈ ముక్కకి వేరే దోవేం లేదు, ఉన్నది ఒకటే వస్తువు. ఆ ప్రజ్ఞనే, సర్వత్రా ఉన్న ప్రజ్ఞనే ఆశ్రయించి ఉండటం. దానివల్ల ఏమవుతోందంటే ఈ యోగస్థితి అనేటటువంటిది, నేనే దైవాన్ని అనేటటువంటి స్థితి నుంచి నెమ్మదిగా ఆ యోగస్థితి నష్టం అవుతూ వస్తూ ఉంది. అంటే మనం తెలుసుకోలేకపోతున్నాము. మనిషిగా పుట్టడం, విడిపడటం, జీవిగా పుట్టడం, విడిపడటం. ఈ విడిపడటం పెరిగే కొద్దీ అఖండ ప్రజ్ఞని తెలుసుకునే మార్గం పోతుంది. అఖండ ప్రజ్ఞకి ఎప్పుడు ఏమీ నష్టం లేదు. అదేమీ నష్టపడే వస్తువు కాదు. అది సర్వత్రా ఎప్పుడు ఉండేటటువంటి వస్తువే. అది ఎక్కడికి పోదు. కానీ మనం తెలుసుకోవడం అనేటటువంటి ప్రాసెస్ తగ్గిపోవడం జరుగుతుంది, నష్టమైపోతుంది. అది యోగస్థితి నష్టమైపోతుంది. దీనివల్లనే సృష్టిలోనివన్నీ విడివిడిగా కనపడటం, అంటే భిన్నత్వం, ఒక్కొక్క జీవికి ప్రత్యేకమైన స్వభావం ఉండటం అనేది కూడా దీనివల్లనే ఏర్పడుతుంది. ఈ నేను అనే ప్రజ్ఞ విడిపోని స్థితిలో, అంటే అఖండ ప్రజ్ఞగా ఉన్నప్పుడు దైవము అని పిలువబడుతుందని చెప్పుకున్నాం. విడిపడిన స్థితిలో నీవుగా ఉంటుంది అని చెబుతున్నారు చక్కగా. అంటే ఒకరితో ఒకరు విడివిడిగా ఉండి, ఇద్దరుగా ఉండి, నీవు నేను అని పిలువబడుతూ ఉన్నది మాయ. ఆ మాయ వల్లనే ఇద్దరున్నట్టుగా కనిపిస్తోంది. నీవు నేను అని పిలువబడుతోంది. ఆ నేనుకి ఈ నీవుకి మధ్యలో ఉన్న స్నేహం,
లేకపోతే బాంధవ్యం, లేకపోతే విరోధం, ఇష్టం అయిష్టం, ఇవన్నీ మాయే. కాకపోతే ఇంకేమవుతాయి, ఉన్నది ఒకటే వస్తువు, అది రెండు ముక్కలైంది, వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం ఉంది, వాళ్ళు రిలేటెడ్ అంటే ఉన్న ఒకటి రెండైతే దాంట్లో రిలేషన్ ఏముంటుంది, కానీ ఉన్నది అని మనకు అనిపిస్తుంది. కాబట్టి దాన్నే మాయా అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఈ నేనుకి ఆ నీవుకి మధ్యలో ఉన్న స్నేహం, బాంధవ్యం, విరోధం, ఇష్టం అయిష్టం అన్నీ మాయే. మరి ఒకటిగా ఉన్నది రెండుగా కనపడటమే మాయా, మోహం, అజ్ఞానం. అనేకంగా కనపడుతూ ఉన్న సముద్రపు అలలు, తుంపరలు, బుడగలు, నురుగు, ఉప్పు తాలూకు జిగురు అన్నీ సముద్రం కంటే వేరు కాదు కదా, సముద్రమే కదా. అది తెలుసుకోవటమే తన్ని తాను తెలుసుకోవటమే, విడిగా లేను. ఏది ఉన్నదో అది సమస్తం భగవంతుడి స్వరూపం అయినప్పుడు నేను విడిగా కొంచెం చోటు చేసుకొని ఉండటానికి భగవంతుడిని పక్కకు జరగమని నేను ఉంటానా? ఎలా సాధ్యం అది అని తెలుసుకోవటమే తనను తాను చేరుకోవటం. ఖండత్వంలో నుంచి అఖండత్వానికి చేరటమే ఆట, లీల. ఈ సృష్టి అంతా కూడా ఒక పెద్ద ఆడిటోరియం అనుకుంటే, పెద్ద పెవిలియన్ అనుకుంటే, జీవులందరూ కూడా ఆటగాళ్లే. మొత్తం ఎంతమంది జీవులు ఉన్నారో వాళ్ళందరూ ఆట ఆడేవాళ్లే. ఆట చూసేవాళ్ళెవరు అంటే, ఎవరో ఎక్కడో సింహాసనం మీద కూర్చొని దైవం మన ఆటంతా చూడడు. ఆట చూసే స్థితికి నువ్వు వెళ్ళటమే నీ జీవితానికి గమ్యం. మన జీవితానికి ఏమిటి గమ్యం? ఆటలో పార్టిసిపేషన్ కాకుండా, అది ఉంటుంది, పార్టిసిపేషన్ ఉన్నా కూడా ఆటని చూసే స్థితికి నువ్వు ఒక విట్నెసింగ్ ప్రెజెన్స్ స్థితికి ఎదగటమే ఇక్కడ సాధన. అదే యోగ స్థితి. ఇది ఆట అని తెలియక పర్సనల్గా తీసుకుంటూ ప్రతి విషయాన్ని కింద మీద పడుతూ ఉండేవాళ్ళు సంసార జీవులు అన్నారు. సనాతన ధర్మమైన జీవుడి అంతర్యామి ప్రజ్ఞ మరుగున పడటమే సంసారం అన్నమాట. అంటే ఏ ప్రజ్ఞ అయితే సర్వత్రా ఉన్నదో ఆ ప్రజ్ఞ తనలో కూడా ఉంది అని తెలుసుకోలేకపోవడం, అంటే తనను తాను మరచిపోవటమే సంసారం అయిపోయింది ఇక్కడ. అంటే తను వేరే అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒక నాటకం జరుగుతోంది స్టేజ్ మీద, దాంట్లో దొంగగా ఒకడు పాత్ర పోషణ చేస్తున్నాడు. వాడేమో డ్రామా అయిపోయినా ఇంకా తన దొంగననే అనుకుంటూ ఉన్నాడు అనుకోండి. అదే మన స్థితి. మనం ఎక్కడ ఇరుక్కుంటామో అక్కడ ఇరుక్కుని పోతాం. ఏ పాత్ర పోషణ చేస్తామో అక్కడ ఇరుక్కొని పోతున్నాం మనం. అంతకంటే దురదృష్టకరమేముంది? తను దొంగ అని అనుకుంటూ, తను సరిగా లేనని అనుకుంటూ, తను ఏదో చెయ్యాలని భయపడుతూ, ఎవరెప్పుడు పట్టుకుంటారో అని బాధలు పడుతూ, టెన్షన్ పడుతూ జీవించటం అనేది అంతకంటే కష్టం ఇంకేముంది అసలు? అలా పొరపాటు పడటము, తనను తాను మరచిపోవటము అనేది ఏది జరుగుతోందో అదే సంసార జీవితం. అదే నారద సంసారం అంటారు దాన్ని. నారదుల వారికి ఇట్లాగే ఒక భ్రమ కలిగించాడు కృష్ణ పరమాత్మ. ఏమని? తనకే ఒక భార్య ఉన్నట్టు, పిల్లలు ఉన్నట్టు, వరదలు వచ్చి వాళ్ళందరూ కొట్టుకుపోయినట్టు. నారదుడు నిజంగానే చాలా భయపడిపోయి పెద్దగా ఆక్రోశం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు లేపుతాడు ఆయన్ని. నారద, ఇదంతా కూడా కళ, నిజం కాదు అని లేపుతాడు. లేపితే అదన్నమాట, లేవటమే. పరమాత్మ తట్టి లేపుతూ ఉన్నా తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాము. మనం కూడా దీంట్లో నుంచి బయటికి రావటం చాలా తేలిక. ఎందుకంటే ఈ కనపడేదంతా కూడా నిజం కాదు, ఇది మాయ. మాయలో నుంచి బయటపడటం ఎంతసేపు? జీవులందరూ కూడా వేరు అనే భావంతో జీవించటం సంసారం అని చెప్పారు. తన దృష్టితో, తన అజ్ఞానంతో, తన అభిప్రాయాల రంగుటద్దాలతో, కలర్ గ్లాసెస్లో నుంచి చూస్తున్నాం. జీవుల ప్రవర్తనలను చూసి జడ్జిమెంట్ చేస్తాం, బేరీజు వేస్తాం. అదే సంసారం. వాడిట్లా, వీడిట్లా, వీడు మంచి, వీడు చెడు, ఎవరిని చూసినా ఇది కంప్లీట్గా మనస్సు అన్నీ చెప్తూ ఉంటుంది. మందరలాగా అనేకం చెబుతూ ఉంటుంది. తనను తాను తప్పు అంచనా వేసుకుంటాడు, అందరినీ తప్పు అంచనా వేస్తాడు మొత్తం. అదే అధర్మం, అదే భ్రమ, అదే ప్రమాదం. తనను తాను ఆ ప్రమాదాలన్నిటికీ గురి చేసుకుంటూ ఉన్నవాడే జీవుడు. ఎవరు క్రియేట్ చేశారు దీన్ని? తనే క్రియేట్ చేసుకున్నాడు. తను ఏ పనైనా మన జీవితంలో మనం చూస్తే మనం అనుకుంటే అవుతుంది, ఇంకొకళ్ళు అనుకుంటే అవ్వదు.
వేరే వ్యక్తులు చెప్తారు మనకి, ఇలా కాదు బాబు అలా ఉండాలి, అది అవ్వదు. మనం అలా ఉండాలనుకుంటే ఈజీ, మనకి అదేం కష్టం లేదు. అట్లాగే మనం దీంట్లో నుంచి బయటపడదాం అనుకునే వరకు ఈ మాయ కప్పే ఉంటుంది తప్పకుండా. దానివల్ల భ్రమలు, ప్రమాదాలు, చాలా ప్రాబ్లమ్స్, కింద పడటం మీద పడటం అన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లా కింద మీద పడుతూ ఉన్నవాడినే సంసారి అన్నారు. తనలో తనుగా ఉన్న దైవాన్ని చూడలేని హిరణ్యకశిపుడే అవుతాడు ఆ సంసారి. దానివల్ల కలిగే కామక్రోధాదులు తననే నాశనం చేస్తాయి. ఇదే సంసార జీవితం. ఇది ఇంతటితో అయిపోదు. దీన్ని మనం పరీక్షలో పాసు కాకుండా ఉన్నటువంటి విద్యార్థి అదే క్లాసులో మళ్ళీ కూర్చున్నట్టుగా మళ్ళీ మళ్ళీ జన్మలు కలుగుతూ ఉంటాయి. అనేక అవకాశాలు ఇస్తాడు భగవంతుడు అనేక జన్మల ద్వారా. ఏదో ఒక జన్మలో దైవాన్ని గట్టిగా పట్టుకొని, తండ్రి నువ్వే నన్ను ఉద్ధరించవలసిన వాడివి అని, అమ్మా నువ్వే నన్ను ఉద్ధరించాలి అని అమ్మవారినో అయ్యవారినో పట్టుకొని ఆ పాదాలను ఆశ్రయించి బయటపడవలసిన విషయమే కానీ వేరే మార్గం లేదు. ఆ దైవం అనేవాడు ఎక్కడున్నాడు? ఎవరు దైవం అని నువ్వు అనుకుంటున్నావు, ఎవరు దైవం కాదనుకుంటున్నావు? గుళ్ళో ఉండేవాడు, ఫోటోల్లో ఉండేవాడు మాత్రమే, పెయింటింగ్స్లో ఉండేవాడు మాత్రమే దైవమా? కాదు. సర్వత్రా ఉన్నవాడికి అది చిన్న రిప్రజెంటేషన్. మనం ఆ సర్వత్రా ఉన్నవాడిని పూజ చేయటం అసాధ్యం కాబట్టి ఒక చిన్న బొమ్మ పెట్టుకొని, లేదా ఒక పసుపు వినాయకుడిని పెట్టుకొని, లేక పసుపు గౌరీదేవిని పెట్టుకొని మనం పూజ చేస్తాం. ఒక రిప్రజెంటేటివ్గా అనుకోని చేయగలం. కానీ సర్వత్రా ఉన్నవాడిని వాడి మెడలో దండ వేయాలంటే ఎలా వేస్తాం? వాడి పాదాల మీద పువ్వు పెట్టాలంటే ఎలా పెడతాం? సో ఇది చిన్న అనుభూతికి సంబంధించిన పూజ చక్కగా చేసుకుంటాం ఆ సర్వత్రా ఉన్న దైవాన్ని ఉద్దేశించి. సో అఖండంగా ఉన్న నీళ్ళని ముక్కలు చేయలేం, మనకు తెలుసు. మంచుగడ్డగా మారిపోతే ముక్కలు ముక్కలుగా మారిపోతుంది. అదంటే ఏంటి అర్థం? నీళ్ళకి ఉండే లక్షణం మారి తాత్కాలికంగా టెంపరీగా వేరే స్వభావం చూపిస్తుంది ఆ నీరు అనేది ఎప్పుడూ గడ్డగట్టుకున్నప్పుడు. అదేవిధంగా ఒకే దైవం నుంచి వ్యక్తమై వేరుగా కనపడి జీవుల్లో దైవం దాక్కుంటున్నాడు అన్నమాట. మరుగున పడుతున్నాడు కనపడకుండా. నీళ్లున్నాయని తెలియదు, దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తాము. నీళ్ళే అది కూడా. అట్లా మరుగున పడిన దైవాన్ని, ఆ ధర్మాన్ని మళ్ళీ ఎట్లా స్థాపించుకోవటం అంటే మళ్ళీ ఆ దైవం వల్లనే జరగాలి. దానికోసమే దైవం మళ్ళీ మళ్ళీ అవతారాలుగా వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు అనమాట. అవతారమూర్తిని ధ్యానం చేసుకొని మనం దీంట్లో నుంచి బయటపడవచ్చు. 6వ శ్లోకం పూర్తయిపోయింది. 7వ శ్లోకం అవతరణము అనేది హెడ్డింగ్. ఇక్కడ సృష్టిలో చిన్న విషయం నుంచి పెద్ద విషయం తెలుసుకోవటం తేలికవుతుంది. అంటే చిన్నదిగా పసుపు గౌరమ్మని పెట్టుకొని, పసుపు వినాయకుడిని పెట్టుకొని విఘ్నేశ్వరుడి స్వరూపం ఎంత? ఆకారం కాదు, స్వరూపం, ఎనర్జీ. అది సర్వత్రా ఉన్నటువంటి ఎనర్జీ. ఆ విఘ్నేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి చిన్న పసుపు విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకున్నట్టుగా చిన్న విషయంతో తెలుసుకుంటే పెద్ద విషయం తెలుసుకోవటం తేలికవుతుందన్నమాట. ఎట్లా చెప్తూ ఉన్నారంటే, ఏ నిప్పు పుల్ల మనం అంటిస్తామో ఆ నిప్పు పుల్లకి ఒక చివర మందు పదార్థం పెట్టి ఉంటారు. ఆ మందు పదార్థానికి రాపిడి జరిగినప్పుడు అది వెలుగుతుంది. ఈ మందు పదార్థానికి అంటించటానికి ఆధారం అయ్యే మందు పదార్థానికి ఏది ఆధారం అంటే నిప్పు పుల్లే ఆధారం. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం నిప్పు పుల్ల గీస్తామో అప్పుడు ఆ పుల్ల కూడా తగలబడిపోతుంది. ఆ చిన్న బ్యూటిఫుల్ విషయం తెలుసుకోమని మనకి రోజు చేసే పని, కానీ దాన్ని మనం గ్రహించాం. సృష్టిలో ఇటువంటి లక్షణం ఉన్నది అని చెప్పడానికి ఆ మందు వల్ల ఆ పుల్లే తగలబడిపోతుంది. అది ఆ మందుకి ఏది ఆధారమో అదే తగలబడిపోతుంది అని చెబుతున్నారు. ఆ మందు నిలబడటానికి ఆధారం పుల్ల, కానీ అంటించినప్పుడు ఆ పుల్లే ఆహుతి అవుతుంది. ప్రకృతిలో సహజమైన కొన్ని గుణాల కలయికల వల్ల ఇట్లాంటి ఉపద్రవాలు తప్పకుండా వస్తాయి అంటున్నారు. ఇది ఒక నిప్పు పుల్ల తగలబడితే మనమేం తప్పుగా అనుకోము, కానీ కార్చిచ్చు అనేది వస్తుంది, భూకంపాలు అనేవి వస్తాయి, వరదలు అనేవి వస్తాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ప్రకృతిలో కొన్ని కలిసినందువల్ల ఉపద్రవాలు వస్తాయి, తప్పదు. అదేవిధంగా మానవుడి తెలివితేటల వల్ల
ఒక్కొక్కప్పుడు మానవ వినాశనం జరుగుతుంది. ఏ నిప్పు పుల్లైతే వెలిగించడానికి వాడామో ఆ నిప్పు పుల్లే తగలబడిపోతుంది. కాబట్టి అదే విధంగా అది ఎగ్జాంపుల్ చక్కగా చెప్పారు. మానవుడి వినాశనం మానవుడి తెలివితేటల వల్లే జరుగుతుంది. దాని పేరు ధర్మగ్లాని అంటున్నారు. గ్లాని అంటే ధర్మానికి దెబ్బ తగిలింది అని అర్థం. ప్రకృతిలో ధర్మముల సంయోగం వల్ల సృష్టికి మేలు చేకూరితే అది ధర్మం. కొన్ని కలిసినందువల్ల సృష్టికి మేలు జరుగుతుంది. ఏవి కలిసినందువల్ల మేలు జరుగుతుందో అది సృష్టి ధర్మం. కొన్ని గుణాల కలయిక వల్ల సృష్టికి నష్టం కలుగుతుంది, అదే అధర్మం. అంటే 10 మందికి నష్టం కలిగేది అధర్మం, 10 మందికి శుభం కలిగేది, అందరికీ శుభం కలిగేది ధర్మం అని చెబుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని బుద్ధిమంతులు ఏం చేస్తారంటే జీవితాన్ని వ్యక్తిగత ధర్మంగా మలుచుకుంటూ జీవిస్తారట. అది జీవితం అనేది కేర్లెస్గా ఎలాగోలా బతకడం కాకుండా ఇది నా ధర్మం, దీన్ని జాగ్రత్తగా నేను నడుపుకుంటూ వెళ్ళాలి, ఈ బండిని జాగ్రత్తగా నడపకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి, దోవ చూసుకుంటూ ఎలర్ట్గా ఉండి ఈ బండిని జాగ్రత్తగా, దేహం అనే రథాన్ని జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి అని తెలుసుకుంటారు బుద్ధిమంతులైన వాళ్ళు. ఇంకొకరికి ఇబ్బంది, కష్టం, నష్టం కలగకుండా జీవితాన్ని మలుచుకోవాలి. ఇంకొకళ్ళకి సహాయం జరిగేట్టుగా జీవితాన్ని మలుచుకోవాలి. అది తనను తాను ఉద్ధరించుకునే ఏకైక మార్గం అంటున్నారు. ఇది ఎవరి కోసం చేయాలి? ఇంకోళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది కదా, నాకేమిటి అనే యాటిట్యూడ్ చాలామందికి ఉంటుంది. వాడికి ఎందుకు చేయాలి, నేను ఊరికే నాకే లాభం లేకుండా అని. లాభం ఉంటుందని చేసే విషయం కాదు ఇది. వాడెవడో కాదు, వాడు కూడా నీ స్వరూపమే. అంత దూరం మనకు తెలియదు కాబట్టి ఇది ఒక చిన్న టెక్నిక్ లాగా చక్కగా ఇంకొకళ్ళకి సహాయం చేసే పద్ధతిలో, 10 మందికి ఉపయోగపడే పద్ధతిలో జీవించటమే చక్కని మార్గం. తనకు తాను చేసుకునే మహోపకారం అంటున్నారు. ఇది ఎవరికో ఉపకారం కాదు, నీకు నువ్వు చేసుకునే ఉపకారమే. ఇది మహోపకారం, మహా ఉపకారం అంటున్నారు. మానవుల్లో మనస్సుకు, బుద్ధికి, ఇంద్రియాలకి ఏం కావాలో బుద్ధికి చక్కగా తెలుసు. కాబట్టి బుద్ధితో అన్నిటినీ యోగం చేసుకుంటూ కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకోవాలి. బుద్ధితోనే అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఏమిటి? ముందు నిదానించాలి. తొందరపడకుండా నిదానించినప్పుడు లోపల నుంచి బుద్ధి చక్కగా ప్రస్ఫుటం అవుతుంది. మనకి ఏది మంచిది, ఏది కాదు, ఎటు వెళ్ళాలి అనేటటువంటి మార్గ నిర్ణయం చక్కగా చేస్తుంది ఆ బుద్ధి. అదేవిధంగా మనస్సుతో చేసే నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే లాభ నష్టాలు కారణంగా ఉంటుంది నిర్ణయం. రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. మనస్సు చేసే నిర్ణయం ఎప్పుడూ రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇది చేస్తే ఇది చాలా కష్టం, నీకు ప్రాబ్లం అవుతుంది అని చెబుతుంది. ఇది చేస్తే నీకు చాలా లాభం వస్తుంది, అవతల వాడు మునిగిపోయినా పర్వాలేదు, నీకు ప్రాఫిట్స్ వస్తాయి అంటుంది. ఆ బుద్ధి అట్లా చెప్పదు, నీకు డైరెక్ట్గా మార్గనిర్దేశం చేస్తుంది. రిజల్ట్ ఓరియంటేషన్ అనేది అసలు చెప్పదు. ఇది చెయ్యి అని అదోలో తీసుకెళ్తుంది బుద్ధి. అందుకని ఎప్పుడు కూడా బుద్ధిని నమ్ముకొని జీవితాన్ని నడపాలి అంటున్నారు. కానీ చాలామంది మానవులు మనస్సుతోనే నిర్ణయాలు చేసుకుంటూ ఉన్నారు. సహజమైన వారి ప్రకృతి దానివల్ల టెయింటెడ్ అయిపోతుంది. తనలోని స్వచ్ఛ ప్రకృతి సూటిగా కనపడదు వాళ్ళకి. స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళ లోపల ప్రకృతి. కానీ మనస్సును ఆశ్రయించినందువల్ల, అంటే కలర్ గ్లాసెస్ని కళ్ళకు పెట్టుకున్నందువల్ల రంగులు ఎలా అయితే కనపడతాయో అదే నిజమని అనుకున్నట్టుగా ఆ మనస్సు ద్వారా చేసే పని వాడికి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు, తప్పుదోవ పట్టిస్తుంది. చంచలం అది. మనస్సు అంటే చంచల స్వభావం, దాని స్వభావమే చంచలం. కోతి లాంటిది అని చెప్పి అనుకుంటాం మనం కూడా. మనస్సు తాలూకు మలినం, చంచలత్వ స్వభావమైన మనసు తాలూకు మలినం వాళ్ళని తప్పుదోవ పట్టిస్తుంది. మనస్సు చికాకు పడుతుంది. ఏ ధర్మ నిర్ణయం చేయలేక అధర్మ విషయాలు ఎక్కువ స్ఫురిస్తూ ఉంటాయి అటువంటి మనస్సుకి. అదే సరైన మార్గం అని కూడా గట్టిగా అనిపిస్తుంది. అధర్మంగా నడిచే వాళ్ళను ఆదర్శంగా వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, ఎంత గొప్ప ఆయన ఈ మనస్సే చెబుతుంది ఆయన చాలా గొప్పవాడు అని. ఆ గొప్పవాడు ఇలా చేశాడు కదా, నువ్వు కూడా చెయ్యి అంటుంది. అంతేగాని గొప్పవాడైతే ఇలా ఎందుకు చేస్తాడు అని చెప్పేది బుద్ధి. ఈ మనస్సు ఏంటంటే అన్నిటినీ తనకు అనుకూలంగా మలచుకుంటూ
అంటే జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని మనస్సు అంటారు. మనం కూడా ఏదైనా ఒక తప్పు మాటగా మాట్లాడినా, లేకపోతే ఎవరైనా మనల్ని గురించి తప్పుగా అర్థం చేసుకున్నారన్నా జనరల్గా మన మాటల్లో జస్టిఫికేషనే ఉంటుంది. ఈ పని ఎందుకు చేశావు అంటే ఏదో అట్లా వచ్చేసి చేశానని ఎవరు చెప్పరు. ఎందుకు చేశానంటే అని దానికి ఒక జస్టిఫై చేయటం అనేది ఉంటుంది. అది మనస్సు యొక్క లక్షణం. దాన్ని బట్టే తెలుస్తుంది మనం మనస్సుతోనే పనులు చేస్తున్నాము. నువ్వు ఈ పని ఎందుకు చేశావు అంటే బుద్ధితో పని చేసిన వాడు ఏం మాట్లాడు. పనులు ఎట్లా జరుగుతాయో వాడికి తెలుసు. పనులు జరుగుతాయి కానీ ఎవరు చెయ్యరు అని వాడికి తెలుసు. అందుకని వాడేం మాట్లాడు. అదేవిధంగా మనస్సుతో పనిచేసేవాడు వెంటనే జస్టిఫై చేసుకుంటాడు. అనేక రకాల మన డైలాగ్స్ అన్నిట్లో జనరల్గా చాలా జస్టిఫికేషన్స్ ఉంటాయి. తనని తాను ఎప్పుడు సమర్థించుకుంటూ ఉండటమే జస్టిఫికేషన్. అది ఎందుకో చాలా సహజంగా అందరికీ తెలుసు. ఎందుకంటే మనం గొప్పవాళ్ళం, మనం పొరపాటు చేయం, మనం చేసిన చాలా కరెక్టు, మంచి ఉద్దేశంతో చేసాం, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. నేను చేశాను అని ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళు తెలిసిన వాళ్ళు కాదు, విషయం తెలిసిన వాళ్ళు కాదు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు మనమే. అట్లా కాకుండా ఇంద్రియాలని మనస్సును బుద్ధితో చక్కగా యోగం చేసుకొని బాహ్య విషయాలకు రియాక్ట్ అవ్వకుండా స్థిమితంగా ఉండి యోగస్థితిలో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చక్కటి ప్రశాంత స్థితిలో ఉండేవాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ చూసేవాళ్ళకి సర్వసామాన్యుల్లాగానే కనిపిస్తారు. కానీ వారి చిత్తశాంతి 10 మందికి అభ్యుదయంగా సత్య వస్తువై ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామండి, ఎంత హాయిగా ఉందో, కాసేపు అక్కడ కూర్చుంటే హాయిగా ఉంటుందండి. ఎందువల్ల? అవతల వాళ్ళు శాంతంగా ఉన్నారు, అంతకంటే ఇంకేమీ కారణం లేదు. వాళ్ళు ఘర్షణ లేకుండా బుద్ధిలో శాంతచిత్తులై ఉన్నారు. బుద్ధిని ఆశ్రయించుకున్నారు, వాళ్ళు మనస్సును ఆశ్రయించలేదు. చంచలత్వమైన మనస్సును ఆశ్రయిస్తే మనం కూడా చంచలత్వంగానే కింద మీద పడుతూ రెస్ట్లెస్గా ఉంటాము. వాళ్ళు బుద్ధిని ఆశ్రయించుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తే మనకు కూడా ఆ ప్రశాంతత అంటుతుంది. ఈ రకంగా సమాజానికి ఎంతో ఉన్నతి కలుగుతుంది. మనల్ని మనం సర్దుబాటు చేసుకుని మనల్ని మనం బుద్ధిలో ప్రవేశపెట్టుకుంటే సమాజానికి, మన ఇంటికి వచ్చే వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ఒక సుఖము శాంతి కలుగుతాయి అని అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. కానీ ఇది అధర్మ మార్గాన్ని నడిచి సమాజానికి కష్టాలు కలిగించే వాళ్ళు ఉంటారు. సజ్జనులై ధర్మపరులై పరోపకారం చేసేవాళ్ళు ఉంటారు. మన కళ్ళకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే అధర్మం ఎక్కువగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిణామంగా జంతువుల్లో నుంచే వచ్చాడు మానవుడు. ఆ జంతువుల్లో నుంచి వచ్చిన మానవుడు, పరిణామంగా వచ్చిన మానవులు, వాళ్ళకి సర్వమానవ శ్రేయస్సు అనేది వెంటనే తెలియదు. కొంత సాధన అయితే కానీ మానవుడుగా అతను స్థిరపడడన్నమాట. జంతువుల నుంచి జీవులు మానవులుగా పరిణామం చెందటం నిరంతరం జరుగుతోంది కాబట్టి, ఎప్పుడూ జరుగుతూనే ఉంది. జంతువుల నుంచి జీవులు కంటిన్యూస్గా పుడుతూనే ఉన్నారు కాబట్టి, కొత్తగా మానవ శరీరం ధరించి వచ్చిన జీవులు చిత్తవృత్తి ఇంకా కంప్లీట్గా వాళ్ళకి మానవత్వంగా మారటం అనే ప్రాసెస్లో ఉన్నది కాబట్టి, ఇది ఎప్పుడూ కూడా గ్లాని అనేది తప్పదు, ధర్మచ్యుతి అనేది తప్పదు, జరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కువగా ఒక్కొక్కప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ధర్మానికి గ్లాని కలిగి చాలా సాంఘిక రాజకీయ కారణాలన్నీ కనపడి చాలా ప్రళయం వచ్చేసినటువంటి సమస్యలు, ఆ ప్రళయోన్ముఖము, ప్రళయం వస్తుందేమో అనేటంత పెద్ద విషయంగా ఇది మారిపోయినప్పుడు, అట్లాంటి సందర్భాల్లో అంతర్లీనంగా ఉన్న దైవతత్వం భూమి మీద అవతరించి ఈ ధర్మ మార్గాన్ని మళ్ళా స్థాపిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞ, ఆ దైవతత్వము, దీన్నే అవతరణము అన్నారు. అవతారాలుగా వచ్చి దైవం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతారంగా వచ్చి, మనకు కూడా తెలుసు ఎన్ని అవతారాలు ఉన్నాయో, వచ్చి ఆ ధర్మాన్ని మళ్ళా కూడా నిలబెడుతూ ఉంటాడనమాట ఆ దైవం. అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. మళ్ళీ అంతర్లీనంగా ఉన్నటువంటి దైవతత్వం భూమి మీద అవతరించి ధర్మ మార్గాన్ని మళ్ళీ కూడా స్థాపిస్తూ ఉంటుంది అని చెప్పారు. 37వ నెంబర్ అయిపోయింది. అట్లాగే జ్ఞానయోగం అనే 4వ అధ్యాయంలో 7వ శ్లోకం కూడా అయిపోయింది.